హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని చూద్దాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుద్ది. భర్త మొదలగు పురుషులు స్త్రీలను తమ అధీనంలో ఉంచుకోవాలంట. ఎందుకు ఉంచుకోవాలా, దీనికి మనస్మృతిలో ఏమని రాయబడి ఉందో మనము ఈ వీడియోలో చూద్దాము. చూడండి, చూసేటప్పుడు మనస్మృతి భాగవతుల సుబ్రహ్మణ్యం, భాషా ప్రవీణ తెలుగు, ముద్రణ జనవరి 2024లో జరిగింది. పబ్లిషర్ వచ్చి నవరత్న బుక్ హౌస్. ఈ వీడియోలో కానీ చూసేటప్పుడు చూడండి, భర్త మొదలగు పురుషులు స్త్రీలను తమ అధీనంలో ఉంచుకోవాలంట. ఈ వీడియో కేవలము ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషించి చెడుగా సోషల్ మీడియాలో చిత్రీకరించి బైబిల్ గురించి అపప్రచారం చేస్తున్నారో అటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ వీడియో ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకొని అనేక హిందువులను మోసం చేస్తున్నటువంటి ప్రవీణ్కి మాత్రం ఈ వీడియో వర్తిస్తుంది. చూడండి, చూసేటప్పుడు దీంట్లో పేజీ నంబర్ 323, 9వ అధ్యాయము. చూడండి, శ్లోకము, దాని యొక్క తాత్పర్యము: భర్త మొదలగు పురుషులు స్త్రీలను తమ అధీనంలో ఉంచుకోవాలి. వారు తరచుగా నిషిద్ధ రూప, రస, గంధాది విషయాలలో ప్రవర్తించగలరు. అనగా వద్దన్నవి చేయడం, వారినట్లు పోనివ్వక పురుషులు తమ చెప్పు చేతలలో ఉంచుకోవాలా. చూడండి, స్త్రీలని వాళ్ళ చెప్పు చేతలలో ఉంచుకోవాలంట. చూడండి, ఇటువంటి మనస్మృతిని మీరు ఎలా ఆలోచిస్తారు? ఇలాంటి ఒక గ్రంథాల్లో ఇలా రాసుకునేసి ఇది మా సనాతన ధర్మం అని చెప్పుకుండే దాంట్లో ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, మీరు ఎలా ఆలోచిస్తున్నారో ఒకసారి గమనించండి. తర్వాత చూస్తే చూడండి, శ్లోకము, దాని యొక్క తాత్పర్యము: కూతురికి సకాలంలో పెళ్లి చేయకుంటే తండ్రిని లోకులు నిందిస్తారు. ఋతుకాలంలోన స్త్రీని సంభోగించని పురుషుడు నిందితుడు. తల్లిని చూడని కొడుకు నిందితుడు. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు కూతురికి సకాలంలో పెళ్లి చేయాలంట, లేదంటే లోకులు నిందిస్తారంట. ఋతుకాలంలో స్త్రీని సంభోగించని పురుషుడు నిందితుడంట. తర్వాత చూసేటప్పుడు చూడండి, ఇది చాలా ఆశ్చర్యంగా ఉండేటువంటి శ్లోకము, దాని యొక్క తాత్పర్యము. చూసేటప్పుడు చూడండి, 324 పేజీ నంబర్ శ్లోకము, దాని యొక్క తాత్పర్యము: భర్తయే రేతస్సు రూపంలో భార్యలోనికి ప్రవేశించి గర్భం చేత పుత్రునిగా జన్మిస్తున్నాడు. కనుకనే భార్యకు జాయా అనే నామాంతరం ఇవ్వబడింది. భర్త తిరిగి తన భార్య యందు జన్మించడమే దీనికి కారణం. చూడండి, భర్త వచ్చి మళ్ళా తన భార్య కడుపులోకి పోయి పుత్రుడిగా జన్మిస్తాడంట. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మరి కూతురులో పుడితే దానికి ఏమర్థము? ఇప్పుడు కొడుకు పుడితే భర్తే పుట్టిండంటారు, అయితే కూతురు కానీ పుడితే ఏమర్థము? దానికి సమాధానం చెప్పాలా. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, మీరే ఆలోచించండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యం వైపుకి నడవాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. మిమ్మల్ని ఏదో చెడుగా చిత్రీకరించాలనో మిమ్మల్ని దూషించాలనేదో మా ఒక ఉద్దేశం కాదు. అనేక మంది సోషల్ మీడియాలో బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అందుకే మేము ఇటువంటి వీడియోలు చేయాల్సి వస్తుంది. వాళ్ళు కానీ బైబిల్ గురించి వీడియోలు చేయడం స్టాప్ కానీ చేస్తే మేము కానీ ఇటువంటి వీడియోలు చేయము. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇటువంటి మరెన్నో విషయాల్ని చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.